మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సూరారం పిఎస్ పరిధిలోని ఘరానా మోసం దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన వాహనాలను లీజుకు తీసుకుని వాటిని ఆ యజమానులకు తెలియకుండా అమ్మిన వ్యక్తి వద్ద నుండి వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసిన సూరారం పోలీసులు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు ద్వారా కొన్న గూడ్స్ కమర్షియల్ వెహికల్స్ ని నెలకు 13,000 చొప్పున కిరాయికి తీసుకున్న దూలపల్లి గ్రామానికి చెందిన కనిగిరి శ్యామ్ అనే కేటుగాడు 6 నెలలు కిరాయి ఇచ్చి తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన కనిగిరి శ్యామ్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఆచూకీ లభించక అద్దె రాకపోవడంతో సూరారం పోలీసులను ఆశ్రయించిన పసునోళ్ల భిక్షపతి. బాధితుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సోదర వాహనాలని గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితులని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 3 వెహికల్స్ ని కూడా అద్దెకు తీసుకొని అమ్మినట్లుగా విచారణలో తెలిసింది. నిందితుడు కిరాయికి తీసుకున్నటువంటి 4 వెహికల్స్ ను తక్కువ ధరలకు 10.40 లక్షలకు అమ్ముకున్నట్లు తెలిపిన పోలీసులు నిందితుడు శ్యామ్తో పాటుగా వాహనాలను కొన్న మహమ్మద్ ఆసిఫ్, నయీం, పర్వేజ్ ఖాన్, బండారి బాలయ్యలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి 4 వెహికల్స్ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా మేడ్చల్ ఏసీపీ విలేకరుల సమావేశంలో తెలిపారు. సూరారంకు చెందిన వ్యక్తి సూరారం పోలీస్ స్టేషన్లో తనకు ఉండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ వీళ్ళ కనిగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇస్తే ఆయన నెలకు 13,000 ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని 6 నెలలు లీజు ఇవ్వడం జరిగింది. 6 నెలలు లీజు 13,000 ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి 3,20,000 అమ్మడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు. మనోహరాబాద్ మండల నివాసి. ఇతందే కాకుండా మధ్యలో యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు, దాసరి పోచమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు, బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే. దళిత బంధు స్కీమ్లో తీసుకున్న వెహికల్ను అమ్మేయడం జరిగింది. ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు 5 లక్షలు ఉంటే 2 లక్షలకు, 10 లక్షలు ఉంటే 5 లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది. దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి 4 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకి అమ్మిన వ్యక్తిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ నిరుద్యోగులకు అది ఒక ఆసరా కావాలని ఇవ్వడం జరిగింది. వాటిని అమ్మడం కానీ కొనడం కానీ చట్టరీత్యా నేరం. కాబట్టి ఎవరైనా దళిత బంధు వెహికల్స్ అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా అట్లాంటి వెహికల్స్ ఏవి కూడా అమ్మడానికి లేదు. దాంట్లో ఆర్సీలోనే ఈ వెహికల్ ప్రభుత్వ దళిత బంధు స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగిందని డైరెక్ట్ ఆర్సీలోనే ఉంటుంది. కానీ ప్రజలు కొంతమంది అత్యాశతోటి తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకొని మోసపోతున్నారు. కాబట్టి అట్లాంటివి చేసి మోసపోవద్దు. దళిత బంధు తాలూకు లబ్ధిదారులను మోసం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.